2 గ్రూప్స్ ఒక చోట ఉన్నాయి. అదే ప్లేస్ కి 5గురు వైకాపా వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారో తెలియదు. వాళ్ళు కూర్చున్న షాప్ ఉందో వైకాపా సానుభూతి పరుంది. పక్కన మా వాడు ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి వచ్చారు. మా వాడి మీద దాడి చేయడానికి వచ్చారు. అనుకోకుండా జరిగింది, రివర్స్ అయింది అంతే. నాకేం సంబంధం? నిజంగా మీరు దళిత జాతి ఉద్ధరణ కోసం పుట్టిన దళిత నాయకులైతే ఊరికినే వేదికలెక్కి మేమేదో దళితుల కోసం ఉన్నామని చెప్పడం కాదు. వైకాపాలో ఉన్న దళిత నాయకులు మీరు వెళ్ళినాళ్ళు అసలు ముందు మీ నాయకుడి మీద కంప్లైంట్ ఇవ్వాలయ్యా. మా నాయకుడు కారు కింద పడి ఓ దళితులు చనిపోయాడు, తొక్కిచ్చాడు మా నాయకుడు, తొక్కి ఆయన చనిపోయినా కూడా మా నాయకుడు బ్రహ్మాండంగా ఆకుండా సత్యనపల్లి దాకెళ్ళి ఒక ఊరేగింపు చేసి 2 చేతులు పైకెట్టి పొల్లు దండాలు పెట్టి ఊరేగింపు చేసుకొని వచ్చాడు. ఒక దళితుడు చనిపోయాడు అనేది ముందు మీ నాయకుడి మీద ఇవ్వండి, నా మీద కాదు. మీరు దళితుల కోసం ఉన్నాళ్ళు అయితే చేయాల్సింది ఆ పని. ఎక్కడో సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి నన్ను ముద్దాయిగా పెట్టాలని అడిగేవాళ్ళు. అలా మీ నాయకుడు కూర్చున్న కారు కింద పడి మనిషి చనిపోతే దాని గురించి మాట్లాడలేనాళ్ళు మీరు దళిత జాతిని ఉద్ధరిస్తారా? ఇవన్నీ కూడా రాజకీయం కోసం చేసే